బగళాముఖి బగళాముఖి అంటే ఒకానొక అవతారం, ఒకానొక రూపమైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఈ ప్రతిరూపం మరొక రూపం బగళాముఖి. బగళాముఖిని మనం ఎప్పుడైతే ఉపాసన చేస్తామో, బగళాముఖిని ఎప్పుడైతే మనం పూజిస్తామో, బగళాముఖిని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మనలో ఉత్తేజాన్ని పెంచుతుంది, శత్రుభేదానికి కారణమవుతుంది. అయితే మనం నిత్యం పూజా విధానంలో పూజించినప్పుడు అనుక్షణం మనకి రక్షణగా నిలుస్తుంది ఈ బగళాముఖి. కానీ ఒక్కొక్కప్పుడు ఆ వ్యక్తి నిర్దోషి అయి ఉండి, ఒక అమాయకుడై ఉండి అనవసరంగా ఏ క్రిమినల్ కేసులోనూ ఏదో కోర్టు కేసులోనూ ఇరుక్కున్నప్పుడు, అతనిలో ఆందోళన పెరిగినప్పుడు, అతనికి సమస్యగా ఉన్నప్పుడు ఈ బగళాముఖి రత్న ఏదైతే యంత్రం ఉంటుందో ఆ యంత్రాన్ని మెడలో ధరించినట్టయితే అతను అనుభవించబోయేటువంటి చమత్కారం అంతా ఇంత కాదు, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఆ యంత్రం మీద పూర్తి నమ్మకం ఉంచుకోవాలి, ఆ అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచుకోవాలి, ఆ అమ్మవారికి తన కష్టాన్ని వదిలిపెట్టాలి. అమ్మా బగళాముఖి మాత, నీకు నేను శరణు చెప్తున్నాను, నా మంచి చెడులన్నీ నువ్వు చూసుకో తల్లి అని మీరు ప్రార్థించినంత మాత్రాన, ఈ యంత్రాన్ని ధరించినంత మాత్రాన మీరు నిస్సహాయులు కాకుండా ఆమె యొక్క సహాయంతో విజయాన్ని పొందుతారు. తప్పక మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది రుజువైన సత్యం. బగళాముఖి అనేక ప్రాంతాల్లో ఉంది. నార్త్ ఇండియా సైడ్ కానీ, ఇటు కర్ణాటక సైడ్ కానీ ఆ ఆలయాలు ఉన్నాయి. మీరు వెళ్ళి బగళాముఖిని దర్శించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు కూడా. యంత్రం అంటూ ఉంది, యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి దీన్ని మెడలో ధరించినట్టయితే అనారోగ్య సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలకి ఒక మంచి పరిహారంగా నిలుస్తుంది, తర్వాత శత్రుబాధలు ఉండవు, ఎలాంటి సమస్యలు లేకుండా మొత్తానికి ఈ బగళాముఖి మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ రత్నాన్ని మీరు చిక్కితే ఇది డూప్లికేట్స్ కాకుండా నిజంగా ప్రాణప్రతిష్ఠ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో అది ధరిస్తే ఒక అద్భుతమైనటువంటి చమత్కారాన్ని మీకు చూసే అటువంటి అవకాశం లభిస్తుంది.